న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో బిగ్ ట్విస్ట్ బయటకొచ్చింది. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారన్న మాధురి కామెంట్స్ అబద్ధమేనని తేలిపోయింది. రోడ్డు ప్రమాదాన్ని ఆమె ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే ఈ ప్లాన్ వెనుక దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఆమె శ్రీనివాస్ కు కాల్ చేశారు. ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఆయన మాధురితో చెప్పారు. దీంతో ఆమె మీడియాకు ఇది ప్రమాదం కాదని, వాణి వేధింపులకు ఆత్మహత్య యత్నం చేశారని అన్నారు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ మాధురి ఆడియో బయటకు రావడం గుట్టు రట్టయింది. హలో ఏమండి? ఎలా ఉందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు పని చెయ్యి. ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండేది. ఇప్పుడు అనుకుంటా నీ ఒట్లు అనుకుంది. హలో, ఒట్లు అనుకుంది. తలకు దెబ్బ తగిలింది. తల అంత నొప్పిగా ఉంది. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? అన్నట్టు ఇట్లా ఉన్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మాకు పంపిస్తున్నాను. ఏమి వరి అవ్వకు. నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను. అదొకటే మాట. అదొకటే మాట చెప్పేసి నువ్వు అలా ఉండుకో. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను. కావాలని అందరూ వస్తే పర్వాలేదు. డోంట్ వరీ. ఈ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? అదేవాడు కారణం దువ్వాడ వాణి. ప్రెస్ కి పంపించండి. చేసి ఇప్పుడే చెప్తాను. నేను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు. నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికీ నేను అంతే, పంపించండి. చెప్తాను ఇప్పుడే. యాక్సిడెంట్ తప్పింది అనేసి యాక్సిడెంట్ లో చనిపోదామని నాకు మీద చూపించాను. అభికి చెప్పి అర్జెంట్ గా చేసి పంపించమని బాగానే అన్నాను. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అవినాష్ వస్తున్నాడు. హేమ వస్తున్నాడు. ఫస్ట్ నీ దగ్గర హేమచంద్ర వస్తున్నాడు. ఫస్ట్ డ్రెస్ వాళ్ళకి అవినాష్ చెప్పి జిహెచ్కి అర్జెంట్ గా వెళ్ళమనండి. సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అభికి ఎవరికి ఒకరికి ఇచ్చారు. నీ దగ్గరికి అర్జెంట్ గా నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. చేసి త్వరగా చేసి చెప్తాను. త్వరగా చేసి. అలాగే బానే ఉన్నాను. తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడిపోయినట్టు కదా. ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి పల్టీ కొట్టేసి ఏంటో మరి లక్కీగా ఎవరో వచ్చారు. లేకపోతే పెట్రోల్ లీక్ అయిపోయి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఊపిరి తీసుకోలేకపోయాను. నువ్వన్నీ మాట్లాడుతాను ముందు ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్ వచ్చారు. హాస్పిటల్ దగ్గరికి అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అన్ని నా ఒక కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో. అంతా చూడమని అవన్నీ తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే. పద్మ కూడా వస్తుంది. అవినాష్ వస్తున్నాడు. ఓకే. ఝాన్సీ అంటే కూడా వస్తున్నారు అనుకున్నాను. ఓకే. ఆడియోపై దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి రెస్పాండ్ అయ్యారు. ఎమ్మెల్సీ పదవికి తన భర్త అర్హుడు కాదని మొదటి నుంచి చెప్తున్నారని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ సరైన నిర్ణయం తీసుకోవాలని వాణి కోరారు. క్లియర్గా ఇట్లాంటి వ్యక్తులకి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది చాలా తప్పు. నేను ఎన్నోసార్లు పార్టీ ముందు బాధపడ్డాను. సార్, ఈయన కరెక్ట్ వ్యక్తి కాదు, పార్టీకి నష్టం కలిగించే వ్యక్తి, ప్రజలు నచ్చడం లేదు, కార్యకర్తలు నచ్చడం లేదు, ఇట్లాంటి వ్యక్తికి దయచేసి మీరు టికెట్ ఇవ్వకండి, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని కూడా నేను చెప్పినప్పుడు కూడా జగనన్న టికెట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఒక ఇన్ఛార్జ్ ఏదో మామూలుగా పార్టీ కార్యాలయం
కార్యాలయం అని పెట్టారని ఒక స్టిక్కర్ పెట్టారని సో పార్టీకి బ్యాడ్ అవుద్దని ఒక చిన్న ఇన్ఛార్జ్ తీసి తిలక్ ఇచ్చారు కానండి. ఇంకా ఆయనకి పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీని కూడా టెర్మినేట్ చేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని, టెక్కల్లో పార్టీకి కూడా మైలేజ్ వస్తుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికైనా జగనన్నకి నా రిక్వెస్ట్ ఒకటే, దువ్వాడ శ్రీను అనే వ్యక్తి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే నాకు నా పిల్లలకి న్యాయం. ఏమండి ఎలాగుందిరా? పర్లేదు. ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు. పని చేయి. ఆడికి కూడా ఏదో అయిపోయి ఉండేది. ఇప్పుడు ఎలాగుండే నీ ఒంట్లో ఎలాగుంది? హలో, ఒంట్లో ఎలాగుంది? తలకు దెబ్బ తగిలింది, తల అంతా నొప్పిగా ఉంది. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా నీకు? అన్నాడు ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరికి వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అదే అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మకు పంపిస్తున్నాను. నువ్వేమి వరి అవ్వకు. నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను. ఆమె దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పి ఒకటే మాట చేస్తున్నానండి. క్లియర్గా ఇట్లాంటి వ్యక్తులకి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది చాలా తప్పు. నేను ఎన్నోసార్లు పార్టీ ముందు బాధపడ్డాను. సార్ ఈయన కరెక్ట్ వ్యక్తి కాదు, పార్టీకి నష్టం కలిగించే వ్యక్తి, ప్రజలు నచ్చడం లేదు, కార్యకర్తలు నచ్చడం లేదు, ఇట్లాంటి వ్యక్తికి దయచేసి మీరు టికెట్ ఇవ్వకండి, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని కూడా నేను చెప్పినప్పుడు కూడా జగనన్న టికెట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఒక ఇన్ఛార్జ్ ఏదో మామూలుగా పార్టీ కార్యాలయం అని పెట్టారని ఒక స్టిక్కర్ పెట్టారని సో పార్టీకి బ్యాడ్ అవుద్దని ఒక చిన్న ఇన్ఛార్జ్ తీసి తిలక్ ఇచ్చారు కానండి. ఇంకా ఆయనకి పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీని కూడా టెర్మినేట్ చేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని, టెక్కల్లో పార్టీకి కూడా మైలేజ్ వస్తుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికైనా జగనన్నకి నా రిక్వెస్ట్ ఒకటే, దువ్వాడ శ్రీను అనే వ్యక్తి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే నాకు నా పిల్లలకి న్యాయం జరిగినట్టు ఉంటుంది, న్యాయం చేసినట్టు వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది అనేది నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే ఏబిఎన్ వాళ్ళు నాకు ఆడియో పెట్టారు. నేను చాలా బాధపడ్డాను. తన సొంత భార్య మీద ఆ ఎదుట ఆ దివ్వల మాధురితోని నీ యాక్సిడెంట్కి దువ్వాడ వాణియే కారణం, డిప్రెషన్లో నేను ఈ యాక్సిడెంట్ చేశానని చెప్పు, నా తమ్ముడు బాబా హేమచలం అవినాష్ అనే వ్యక్తులకి పద్మ అనే క్యాండిడేట్కి కూడా నేను పంపిస్తున్నాను, నువ్వేమీ భయపడకు, ఇలాగే చెప్పు అని చెప్తున్నారు. మాకు చూసి చాలా బాధేసిందండి. భగవంతుడు ఉన్నాడు, అన్యాయం జరిగితే ఖచ్చితంగా తగిన పనిష్మెంట్ దేవుడిస్తాడు. ప్రపంచానికి మనం అనుకుంటాం ఏదో అబద్ధాలు ఆడేసి మాటలు వచ్చని మీడియా ముందుకు వచ్చి ఏవో చెప్పేస్తామని అనుకుంటాం. నేను ఎప్పుడు భగవంతుడినే నమ్ముతానండి, ఎప్పుడు నిజాయితీగా ఉంటాను, ఎప్పుడు ఎథిక్స్తో ఉంటాను. సో ఖచ్చితంగా దేవుడు అనేవాళ్ళు నాకు చూస్తారు, నా పిల్లలకు చూస్తారు అనేది నేను ఎప్పుడు నమ్ముతాను. సో ఈరోజు ఆడియో ద్వారా జనాలకు అర్థమైంది. చాలామంది దువ్వాడ శ్రీను ఏంటో మాకు ఇచ్చేశారు, ఆస్తులు ఇచ్చేశారు, అవి ఇచ్చేశారు, మేమేదో ఆయన ఇంటికి వచ్చి ధర్నా చేస్తున్నామని కొంతమంది సొసైటీకి పబ్లిక్కి తప్పుతో పట్టించే కార్యక్రమం దువ్వాడ శ్రీనివాసు, ఆ దివ్వల మాధురి, ఆ దువ్వాడ శ్రీధరు, వాళ్ళమ్మ భగవద్గీత మీద ప్రమాణం చేస్తూ అబద్ధాలు ఆడారు. వీళ్ళకి ఎవ్వరికి కూడా దేవుడు పనిష్మెంట్ మామూలు పనిష్మెంట్ ఇవ్వరండి. ఖచ్చితంగా దానికి కూడా కొద్ది టైం పడుతుంది. ఎప్పుడైనా అబద్ధం తొందరగా జనాల్లోకి వెళ్తుంది, నిజం అనేది కొద్దిగా లేటుగా వెళ్తుంది అనేది అనిపిస్తుంది. కానీ ఎప్పుడవని నిజం గెలుస్తుందండి. ఈరోజు ఆడియో ద్వారా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పోలీసులకు కానీ
కోర్టులకు కానీ ఇట్లాంటి వ్యక్తులకి, ఇట్లాంటి ఫ్రాడ్ పీపుల్కి, ఇట్లాంటి వ్యక్తులకి సరైన పనిష్మెంట్ ఇవ్వాలి. 30 years నేను ఎంటైర్ నా లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ నేను ఎన్నో కష్టాలు పడ్డాను. పొలిటికల్గా కానీ అన్ని రకాలుగా కూడా, ఆర్థికంగా కానీ ఎన్నో రకాలుగా కుటుంబానికి నేను సపోర్ట్ ఇస్తే ఈ 30 సంవత్సరాల వయసులో, అంటే నాకు 50 ఆయనకి 60 రీచ్ అవుతున్న టైంలో వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఈ దివ్వల మాధురి అనే వ్యక్తికి ఇల్లీగల్ అఫైర్ తన కొడుకుతో అటాచ్ చేస్తూ నన్ను నా పిల్లల్ని దూరం చేస్తూ వాళ్ళు ఈరోజు ఈ ఇంటిలో ఉంటూ నన్ను నా పిల్లల్ని ఈ షెడ్లో ఉంచే కార్యక్రమం చేశారండి. ఖచ్చితంగా ఇంకా ఈ పనిష్మెంట్ కాదు, ఇది ఆడియో ఇంకా రకరకాలు చేశారండి. అవి ఇంకా లేట్గా ఇంకా కొద్ది టైం పట్టుకునే దువ్వాడ శ్రీని స్వభావం ఏంటి, ఆ దివ్వల మాధురి స్వభావం ఏంటి, ఆ దువ్వాడ శ్రీధర్ చేసిన ఆ తప్పుడు పనులు ఏంటి పలాసలో, ఆ దువ్వాడ లీలావతి, ఆ దువ్వాడ శ్రీని వాళ్ళ అమ్మ ఎలాంటిదాయో